అది సో, ఈరోజు ఆ యాంబిషన్ గురించి చెప్తున్నారు. ప్రతి వాళ్ళకి చాలా సహజంగా ఏదో ఇవ్వాలి, ఏదో అచీవ్ చేయాలి, లేకపోతే జీవితం వేస్టు. ఒక పర్పస్ ఉంచుకొని అన్నీ చెయ్యాలి అనేటువంటి కోరికలుంటూ ఉంటాయి. ఇవాళ కృష్ణమూర్తి గారు ఆ కోరిక గురించి అంటారు. కోరికలనేవి మనం తెచ్చిపెట్టుకున్నవి. మనం ప్రెజెంట్ అంటే సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కాకుండా, ప్రాబ్లమ్స్‌తో పాటు వెనకాతల ఉండే బిలీఫ్స్ పెట్టుకుంటాం. సింపుల్‌గా డైరెక్ట్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు చూసి, దాని వెనకాతల ఉండేటువంటి రకరకాల ఐడియాలజీస్‌తో మనము అవతల వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటాం. అంటే కాన్‌ఫ్లిక్ట్‌లో ఉంటూ ఉంటాం ఎప్పుడూను. మనకి అతనన్నారు ఆ ఐడియాసే మనని సెపరేట్ చేస్తాయి. ప్రాబ్లమ్స్ ఎప్పుడూ దగ్గర తీసుకొస్తాయి. అందరికీ ఒకే రకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లమ్‌ని చూసే విధానంలో తేడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఐడియాస్ ఉంటాయి. సో, ఆ ఐడియాస్ అనేవే ఆహ్, మనలో ఒక రకమైన వైవిధ్యం తెస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ కామన్‌గానే ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ డైరెక్ట్‌గా ఫేస్ చేయడం మానేసి, రకరకాల ఐడియాస్‌తో ఫేస్ చేస్తాం. అదే మనకి ప్రాబ్లమ్ తెచ్చిపెడుతుంది. కాన్‌ఫ్లిక్ట్ గ్రో చేస్తుంది అన్నారు. తర్వాత యాంబిషన్ ఉంచుకోవడం అనేది ఒక కృత్రిమమైనటువంటి పరిస్థితి. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండడం, ఎలా రోజు జీవితాన్ని ఫేస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎలా దాన్ని చూసుకుంటూ ఉండు, ఫేస్ చేస్తూ ఉండు. ఆ మైండ్‌లో ఏదో ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేటువంటి ఆశలు పెట్టుకున్నామంటే మనకి ఒక రకమైన సంఘర్షణే ఉంటుంది ఎప్పుడూను. సో, అది ఆయననేదేంటంటే యాంబిషన్ అనేది ఒక రకమైనటువంటి కృత్రిమంగా మనకు మనం పెట్టుకున్నాం అంతేను. అదెక్కడా అసలు లేదు. మనసు తెచ్చిందే. ఆహ్, దాని బదులు యాంబిషన్ లేకుండా ఉంటే ఇంకా హాయిగా ఉంటాం. అంటే ఏదో అవ్వాలి అనేటువంటి కోరిక మనని దినము రాత్రి ఇది చేసేస్తూ ఉంటుంది. అది చెయ్యలేకపోతే బాధపడిపోతూ ఉంటాం. అదేదో మనము ఫెయిల్ అయిపోయామని. అలాగా ఆయన అది చెప్తున్నారు. కరెక్టే అనిపించింది నాకు బాగాను. మనం ప్రతి చిన్నప్పటి నుంచి ఏదో అయిపోవాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని ఆశలు పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఆ ఆశలు పెట్టుకోవడానికి బదులు సిట్యుయేషన్‌ని ఫేస్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకురావడమే ఇంపార్టెంట్. అది యాక్షన్‌కి ఇంపార్టెంటు ఆహ్, ఈ మానసికమైనటువంటి సంఘర్షణ లేకుండా ఉండేటువంటి పరిస్థితే ఉండాలి. దాంతోనే మనం జయప్రదంగా అవుతాం. అలా. యథార్థాన్ని, యథార్థ స్థితి అది శూన్యమైన, ఒంటరితనమైన ఫేస్ చేయాలి. ఎందుకంత బయటపడుతున్నారు. వాట్ ఈజ్ అనే స్థితి నుంచి ఎస్కేపిజమే మనకి ఇబ్బంది కలగజేస్తుంది. వాట్ ఈజ్ అన్న హ్మ్. స్థితిలో ఉంటే ఏ ఇబ్బంది లేదు. అది అంటే వాట్ ఈస్‌ని ఎందుకు డినై చేస్తామంటే మనసులో ఏదో ఊహలు పెట్టుకుంటూ ఉంటాం. ఇలా ఉండాలి పరిస్థితి అనే ఊహ పెట్టేసుకుంటాం కాబట్టి, ఆ పరిస్థితిని మనం చూడలేం. వాట్ ఈజ్ అనే దాంట్లో లోన్లీనెస్ ఉంటుంది. ఎంప్టీనెస్ ఉంటుంది. ఇవన్నీ మనం ఇష్టం ఉండదు. సో, ఎస్కేప్ హ్మ్. హ్మ్. ఆ నచ్చిందిగా ఎస్కేప్ అయిపోతుంది. అనేదే మనకి ఎస్కేపే సంఘర్షణలకి దారి తీస్తూ ఉంటుంది. ఆ ఎస్కేప్ అన్నది అన్‌రియాలిటీ అసలు. దానివల్లే లైఫ్ డీకే అవుతుంది. హ్మ్. హ్మ్. మనం దేని వల్లైతే ఎంతో గొప్ప అయిపోతున్నాం అనుకుంటున్నామో, దాని వల్లే నాశనం అయిపోతున్నాం. అది ఆ! చెప్పారు. హ్మ్. అసలు ఈ ప ప మొట్టమొదట బేబీ గురించి ఎందుకు పెట్టారు? అదేమిటి మామూలుగా అవన్నీ సంబంధమా? కాదు. ఆయన నేచర్‌ని వర్ణిస్తూ ఉంటారు. తను ఆ! చూసినటువంటి నేచర్‌ని ఎంత అలర్ట్‌నెస్ ఆ! తోటి చెప్తూ ఉంటారు. దాంతో దీనికి నేను సంబంధం మొ ఉందని. మొట్ మొట్టమొదట ఏంటంటే బేబీ ఆ మనిషి పాపం ఆవిడ అలాగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అని అనుకుంటున్నది. కాదు అది ఇవన్నీ చెప్పారు. అది ఆ కాదు. తర్వాత దాంతో దీనికి సంబంధం ఉండాలని అక్కర్లే. ఆయన నేచర్‌ని వర్ణిస్తూ అక్కర్లేదు. ఉంటారు. కానీ ఆ! నెక్స్ట్ వెంటనే ఇంకో ఆవిడ గురించి చెప్పారు. నేను ఈవిడే ఆహా! అనేసుకున్నాను నేను. కాదు ఇదేంటా కాదు. అని. ఆవిడ వెళ్ళిపోయింది. సరే. పిల్లాడికిని హ్మ్. బేబీని తీసుకొని. మామూలుగా నేచర్ ఆవిడ. ఆయన ఎక్కడున్నారో అక్కడ నేచర్‌ని వర్ణిస్తారు అంతే. రాంబోతురి గారు మీరు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు అంటే వాట్ ఈజ్ అనే స్థితిలో ఉన్నప్పుడు శూన్యత, స్తబ్దత ఈ ఈ ఈ ఫీలింగ్ అవుతున్నాం గదా! మరి మనకు.
ఆహ్, ఆహ్, ఆ స్థితిని అంటే బోర్డము ఇవన్నీ ఉంటాయి గదా మేడం! మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి? దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే వాట్ ఈజ్ అన్నదాన్ని, ఆ స్థితిని మనం చూడడం వల్ల ఇది ఎన్నో సార్లు చెప్తున్నారు ఆ పాయింట్. ఎలా అంటే వాట్ ఈజ్‌లో మనం ఉంటే, అందులోంచే మనకి హ్మ్. సొల్యూషన్‌లొస్తాయి. అందులోనే ఏదైతే మనకు కోపం ఉన్నది, దుఃఖం ఉంది, ఒంటరితనం ఉంది, అందులోంచి బయట పడిపోతాం. అది ఎస్కేప్ అవ్వడం వల్ల అదెప్పుడు అక్కడే ఉంటాయి. అంటే ఆల్టర్‌నేట్ చేస్తున్నాము. మళ్ళీ ఆల్టర్‌నేట్ నుంచి మళ్ళీ స్వస్థానానికొచ్చి మళ్ళీ బాధపడుతున్నాం. స్వస్థానానికి రావడం కదా! అవి అక్కడే ఇప్పుడు మీరు కోపం నుంచి పారిపోవాలనుకున్న కోపం అక్కడే ఉంది. ఒంటరితనం నుంచి పారిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒంటరితనం అక్కడే ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడం ఆ! వల్లే మరి దాన్ని అధిగమించగలం. దాన్ని చూడమంటున్నారు కదా! వాట్ ఈజ్ అంటే ఆ ఒరిజినల్ స్థితి. అది ఏదవ్వచ్చు. ఆ టైంకి మీకు లోభత్వం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, ఉంది అన్న స్థితిని చూడండి సంపూర్ణంగా. అది చెప్తున్నారు కృష్ణమూర్తి హ్మ్. గారిప్పుడు. మరి అంటే ఇప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి గాని, లేకపోతే ఇంకొకటి ఉంటది గదా మేడం! ఇప్పుడు లైఫ్‌లో ఒక గోల్ బెట్టుకొని పని జేయడానికి చేసినప్పుడు అదేమంటారు? ఎస్కేప్ అంటున్నారు కదా! ఆవిడ చేసిందే ఆ పని కదా! అంటే అసలైన మనం నిజానికి మనం లోపలికి చూసుకుంటే ఇవన్నీ ముసుగులండి. వాళ్ళని ఉద్ధరిస్తాం, వీళ్ళని ఉద్ధరిస్తాం అని పారిపోతూ ఉంటాం. అవునా కదా! హ్మ్. ఇవన్నీ మనదైన స్థితి నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. దాన్ని యాక్సెప్ట్ అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం వాట్ ఈజ్ అన్న స్థితిలో ఉండట్లేదు. ఉంటే అందులో ఆ వాటికి సొల్యూషన్ అక్కడే వస్తుంది దాన్ని చూడడం వల్ల. కానీ మనం ఏం చేస్తాం దాన్ని ఫేస్ చేయకుండా ఎస్కేప్ అయిపోతాం. అంటే ఏవో ఇప్పుడు యాక్టివిటీస్ ఇప్పుడు పెట్టుకుంటాం. వాటికొక ముసుగు పెడతాం. అలా వాళ్ళని ఉద్ధరించాలి, ఇలా వీళ్ళకి సేవ చేయాలంటూను. కానీ అసలు విషయానికొస్తే మనలో మనం ఉండలేక ఇలా చేస్తున్నాం. అంటే ఇదే కాకుండా మరి ఇంకొకటి కూడా చెప్పారు గదా మేడం! అంటే ఎంతో కొంత మనం చెయ్యాలి. ఒక సేవ అనేది చెప్పారు గదా! మరి దానికి ఎక్కడ ఎలాగా చెప్పారు? మేడం అది? అంటే మనం కృష్ణమూర్తి హ్మ్. గారు అక్కడ చెప్పట్లేదే. కృష్ణమూర్తి గారు ఏమంటే మనం చేస్తున్న పని యొక్క విశ్లేషణ చూపించారు. అంటే మీరు చేసే పని యొక్క వెనకాలున్న మోటివ్స్, ఆ వాట్ ఈస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికే చేస్తున్నాం మనం. ఆ! అది సరే దానికి మేడం. ఎస్కేప్ కావడానికి చేస్తున్నాము. చేసేటప్పుడు మరి కొంచెం సోషల్ వర్క్ గాని, ఒకరికి హెల్ప్ జేయడం గాని, ఇవన్నీ జరుగుతున్నాయి ఏమి గదా! హెల్ప్ అది అండి. మంచే ముందు మన జరుగుతుంది. సంఘర్షణే మనం మన దాంట్లోంచే పారిపోతున్నాం. మనమేం సాయం చేస్తాం? మీలో మీకొక రకమైన శాంతము, ఒక తృప్తి ఉంటే మీరెవరికైనా ఇప్పుడు ఒకాయన వెళ్లి స్కూల్లో పాఠాలు చెప్తుంటే నేనన్నాను. మీకే సరి అయిన విధంగా అంటే మీ పాఠాలంటే ఏంటి? మన మన ఎంటిటీ కూడా మనం బాగా ఉండాలి ఒక టీచర్‌గా. అప్పుడే మన నుంచి వెళ్ళేవి మాటలే కావు ఎన్నో వెళ్తాయి. అందుకని మనమేమి ఎస్కేపిజంకి చేస్తున్నప్పుడు అది సేవని ముసుగేసుకుంటున్నాం. సేవేంటయిందక్కడ? మరి అంటే ఇక్కడ ఆహ్, గమనించాల్సిన పు విషయం ఏంటంటే, ఆ యథార్థ స్థితిలోంచి బయట పడిపోవడం వల్ల సత్యానికి దూరంగా ఉంటాం మనం. ఏదైతే జీవిత పరమార్థమో దాన్ని ఎప్పుడు వదిలేస్తున్నాం అని కదా! చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. అవును మేడం. అది కరెక్టే. అంటే ఆ పరమార్థాన్ని వదిలేసి ఇదైతున్నాం. ఇప్పుడు అంటే మరి ఈ ఈ ఈ ప్రపంచం అంతా ఘర్షణాత్మకంగానే ఉంది గదా! మరి ఘర్షణలో నుంచే అన్నీ జరుగుతున్నాయి గదా! మరి అంటే దాన్నెలా మనం చూడాలి యాక్సెప్ట్ మేడం? అంటే ఇప్పుడు చేసేస్తున్నామండి. ఘర్షణని ఆమోదించేస్తున్నాం. ప్రపంచం అంటే మనమే కదండీ! అంటే ఇప్పుడు ఘర్షణలో నుంచే ఘర్షణను యాక్సెప్ట్ జేస్తున్నాము. అంటే ఘర్షణలోనే వినండి. ఉంటున్నాము. ప్రపంచం అంటే మనమే. అంతే మన అంతరంగమే. అవును. మన అంతరంగమే ప్రపంచం. హ్మ్. అందుకని మన హ్మ్. అంతరంగాన్ని చూస్తే అక్కడే మొదలవుతుంది కదా! అవును మేడం. అది కరెక్టే మేడం. అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా అసంబద్ధంగా జరుగుతుంది. దాని కాదండి. రిజల్ట్ గూడా ముందు మీ కరెక్ట్ లోపలికి రావడం లేదని చూసుకోండి. అక్కడ మీరు గాని వాట్ ఈస్‌లో లేకుండా మీరు ఎస్కేప్ అవుతున్నారు. అక్కడే మొదలైంది విషయం అంతా. హ్మ్. ఇప్పుడు యూ ఆర్ అంటే ద ఇప్పుడు వరల్డ్ ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు కదా! ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని. మరి అవును మనం మేడం. ఏదో అదే. ప్రపంచం నేను, హ్మ్. మీరు ప్రజలందరూ కలిస్తే కదా ప్రపంచం అయింది. ప్రతి వ్యక్తి లోపల శాంతి ఉందనుకోండి యుద్ధాలెందుకెళ్తాయి? ప్రతి వ్యక్తి తన అవును మేడం. నుంచి తాను పారిపోయి ఘర్షణలో
అశాంతిలో బతకడం బట్టే బాహ్య యుద్ధాలు వస్తున్నాయి. అది 100% కరెక్టే మేడం. అది అందుకని కరెక్ట్. కృష్ణమూర్తి గారు అంటే ఎక్కడ ఇప్పుడు సొల్యూషన్ చూపిస్తున్నారు? మనిషి అంతరంగంలోనే సమస్తం ఉంది, బయట కాదు. పారిపోయి మనం చేసే సేవ బయట కాదు. ఒక యోగి ఎంతో సేవ ఎందుకు అంటే చేస్తున్నాడు? ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏమి ఇప్పుడు బయటికి వెళ్ళి సంఘ సేవ చేస్తాడా? తనలో ఉన్న స్థితి అది వ్యాపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నా ఘర్షణ బహిర్గతం అయిపోయి సమాజ ఘర్షణ అవుతుంది. మీరు వేరు కాదు కదండి. మీ అంతరంగం, ఆ, అవుట్ సైడ్ కాన్షియస్నెస్ రెండు వేరు కాదు. ఉమ్, మనం అక్కడ అజ్ఞానంతో ఉన్నామంటే వేరని. ఇప్పుడు అర్థమైంది మేడం. అదే అంటే ఆ, ఈ ఈ- ఈ నిరంతర సంఘర్షణకు కారణం ఏంటంటే వ్యక్తిగత సంఘర్షణ అణిగిపోలేదు కాబట్టి వ్యక్తిగత సంఘర్షణ ఆ, వ్యక్తిగతంగా ఎంత సంఘర్షణ ఉందో అది సామాజికంగా బయట వస్తుంది. కాబట్టి వ్యక్తి ఎంత శాంతంగా ఉంటే సమాజం అంత సామాజికంగా శాంతి. అంటేనండి, ద వరల్డ్ కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్ ఒకటే. ఉమ్, ఇక్కడ వ్యక్తి సరి చేసుకుంటేనే వరల్డ్ కాన్షియస్నెస్ సరవుతుంది. అవును మేడం. అది కరెక్టే మేడం. వ్యక్తి తను సరి చేసుకోకుండా తను సంఘర్షణలో ఉండి ప్రపంచాన్ని సంఘర్షణలోకి నెట్టడం తప్ప ఇంకా వేరే పరిస్థితులు ఏం కనపడ్డాను. ఈ సోకాళ్ళ సేవలన్నీ చూడండి, అలాంటి అంటే షో వర్కే కదా. అటువంటి వాటి వల్ల ఎవరికి తృప్తి వస్తుందండి? అంటే తృప్తి అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మన 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 సాటిస్ఫాక్షన్ కోసం చేస్తూ మన పేరు ప్రతిష్టల కోసం చేస్తూ మనం సమాజంలో అంత గొప్ప చేస్తున్నాం ఇంత గొప్ప చేస్తున్నాం అనుకుంటూ అంటే ఆ యొక్క ఘర్షణలో మనం పాలు పంచుకుంటున్నాం అనేది అర్థమవుతుంది. మనం వాట్ ఈజ్ అన్న స్థితిలో ఉండలేకపోతున్నాం. అందుకే ఎస్కేప్. జీవితం అంతా అదే ఎస్కేప్సే మన లైఫ్. ఇంకొకటి ఏమైతుందంటే సిద్ధాంతపరంగా ఆలోచన ఉండడం వల్ల కూడా ఈ ఘర్షణ ఎక్కువైతుంది. అది సిద్ధాంతపరంగా వ్యక్తిగత ఆలోచన సిద్ధాంతపరంగా అంటే ఇప్పుడు మత సంస్థలు డిఫరెంట్ మతాలు కానీ అంటే లేకపోతే డిఫరెంట్ ఆదర్శాలు, ఐడియాస్ కానీ ఐడియాస్ ఇవన్నీ పెట్టుకుంటాం అనుకోండి, అన్నీను అంతే కదా. మరి ఇవన్నీ ఎస్కేప్సే. నేను ఒక దానికి అంకితం అయిపోవడం వలన ఇంకొక దాన్ని ఘర్షణతోటి ఉంటున్నాను కాబట్టి ఇంకా ఈ ఘర్షణ అనేది పెరుగుతుంది. అలాగా మన నమ్మకాల వల్ల కూడా బాగా ఘర్షణ పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది. మీకేమో బాబా గారి మీద నమ్మకం అనుకోండి, మరొకళ్ళకి వెంటనే మీకు వాళ్ళు ఆపోనెంట్ గా ఉంటారు. అలాగా అవును మేడం. మీరు ఒక గ్రూపు, వాళ్ళు ఉంటారు. ఈ ఇద్దరు గ్రూపులు పోరాడుకుంటూ ఉంటాయి. మా గురువు గొప్ప, మేము గొప్ప. ఇలాగా ఎందుకు అవి ఆ బిలీఫ్స్ అన్నవి ఎలాగ మనని డిసింటిగ్రేట్ చేస్తున్నాయో మనకు అవగాహన అవ్వాలి. అదే మేడం, నా నమ్మకం ఇప్పుడు నాకు బాబా మీద నమ్మకం ఉంది కాబట్టి నాకు సంఘర్షణ అంటే ఎవరన్నా అంటే ఆ సంఘర్షణ మొదలవుతుంది, ఇంకా అదొక ఇదో వస్తుంది. అందువలన ఆ అంటే నమ్మకం ఇంత చేస్తే, దాన్ని కూడా పరిశీలిస్తే ఆ నమ్మకం మనం అసలైన సత్యాన్ని దూరం చేసేస్తుంది. అవును మేడం, కరెక్ట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ వ్యక్తిగతంగా తన శోధన చేసుకొని తను శాంతి వహిస్తేనే మొత్తం శాంతి అవుతుంది. శాంతి వహించడం కాదండి, యథార్థాన్ని యథార్థంగా చూడగలగడం. అప్పుడే అందులోంచి ఆ లక్షణం, ఏ లక్షణం నచ్చక పారిపోతున్నామో ఆ లక్షణాన్ని చూడగలగడం. దుఃఖం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, లోభం అవ్వచ్చు, ఒంటరితనం అవ్వచ్చు, శూన్యత అవ్వచ్చు. దీని నుంచి పారిపోతుంటాం. పారిపోయి మళ్ళీ వేరే ఆల్టర్నేట్ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ శాంతి పారిపోవడం కోసం అంటేనే ఇంకొక ఆల్టర్నేట్ తీసుకుంటాం. ఏమంటారు? ఆ పారిపోవడాల వల్ల ఏంటవుతుంది? అది ఎప్పుడు పోవట్లేదు, అవి అక్కడే ఉంటున్నాయి. ఏవి నచ్చక పారిపోతున్నామో కొంచెంసేపు అవి జాగ్రత్తగా అక్కడే ఉంటున్నాయి, అవి అవును అంతం మేడం. అవ్వట్లేదు. అవును మేడం, ప్రతి ఒక్కటి అంతే. ఇంకా అంటే ఇప్పుడు ఒక అడిక్టర్ ఎవరైనా డ్రగ్స్ కానీ లేకపోతే అలాగా మనం ఏమో తాగుడు కానీ ఇలాంటి సంస్కరణలు అనే వాటికి అడిక్ట్ అయిపోతున్నాం.
ఏదో పని చేసేయాలి, ఏదో ఉద్ధరించేయాలి అనుకుంటూను అప్పటికి కానీ నాకు గుర్తింపు రాదు. ఆవిడ అన్నారు కదా, డైరెక్ట్ అడిగారు, మరి ఇప్పుడు మనిషి గుర్తింపు లేకపోతే ఎలా బతకడం అని అడిగింది. అంటే ఇక్కడ ఈ లెక్కన చూస్తే మేడం, ఇప్పుడు ఏవైతే చెడ్డ అలవాట్లు మనల్ని నాశనం చేస్తున్నాయి అనుకుంటున్నామో, అంటే ఒక తాగుడు, ఒక ఏదన్నా ఉన్నాయో అలాంటి స్థితిలో అయినా ఒకటే. ఇప్పుడు లక్ష్యాలు పెట్టుకొని పనిచేసే అంటే సోషల్ వర్క్ ఇలాంటివి కూడా ఒకటే. అంటే అది ఒక అడిక్షన్, ఇది ఒక అడిక్షన్ అంతే. అంతే కదా, అదే కదా చెప్తున్నది. అది ఇది గొప్పది కాదు, అది అది ఇది కాదు. అంటే అసలు మనం వదలాల్సింది అంటే నిజమైన స్థితిని తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అంతే. అది అంటే అది కూడా మనంగా దాన్ని అంటే విచారణ చేసి తెలుసుకోవాలి ఇందులో ఉన్న సత్యం ఎంత అని. అది ఆయన చెప్పారనే కాదు, మనకి అవగాహన అయినప్పుడే మనం అది. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ వాటీజీలో ఉండడం అన్నది 100 సార్లు అయి ఉంటుంది, కానీ వెళ్ళటం లేదు మీకు. అందుకని అక్కడికక్కడ చెప్తున్నాం కానీ తెలియట్లేదు వాటీజీలో ఉండడం అంటే. అది అవగాహన అయితే మాత్రమే మనం అది నెక్స్ట్ హాయిగా జీవించగలం. వాటీజ్ అంటే ఏం లేదు మేడం, జీరో అవడానికి మనకు శక్తి అలా కాదు, జీరో అవడం కాదు, వినండి. వాటీజ్లో ఉండడం అంటే ఇప్పుడు మీకు విపరీతమైన కోపం వచ్చింది, అబ్బా అందరు ఏమనుకుంటారు, నేను మంచి అనుకున్నారు కదా నన్ను, ఇవన్నీ అన్నమాట మీరు వాటీజీలో ఉండకుండా చేసేది. మీకు లోభత్వం వచ్చింది, అబ్బా రామభద్రి గారి లోభం అంటే ఎలాగా అని మీరు దానికి వ్యతిరేకంగా పారిపోతారు, ఏదో ఉదారత ఉన్నట్టు. అర్థమైందా? అవును మేడం, అంటే అన్ని కవరింగ్కే సరిపోతా ఉంది. అది వాటీజ్లో ఉండడం అని అంటే ఏదున్నా అందులో ఉండడం, అందులోంచి పారిపోకుండా దాన్ని చూడడం సమగ్రంగా. మనం చేసేదంతా యథార్థం నుంచి పారిపోవడమే. అందుకే ప్రపంచం అంతా ఘర్షణలోనే ఉంటుంది నిరంతరంగా. అందుకే నిజమైన ప్రేమ అనేది లేదు అక్కడ. యథార్థ స్థితిలోంచి అసలు సహజ స్థితికి వెళ్తాం. మనదైన మన స్థితిలో లేకపోవడం వల్ల మనం ఇలా అందరి మధ్య అంటే నటన, కృత్రిమత్వం, ప్రేమరాహిత్యం, బోరు ఇవన్నీ ఉన్నాయి, బాధ. నాలుగు రోజులు ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, మనకు ఆనందంగా ఉండదు. ఎందుకంటే మనకి చెప్తున్నాను అంటే మన ఉద్దేశాలు బోర్ అయిపోతుంది. ప్రతిదీ మనకి బోరే. మన లైఫ్ చూస్తే, మన అంతర్గతం చూస్తే ఆనంద స్థితి ఉండి మనం బోరింగ్ లైఫ్ లో జీవిస్తాం. శారద గారు వచ్చారా? అంటే చెప్పండి రామభద్రి గారు. అంటే ఇప్పుడు అంటే మళ్ళీ నేను వేరే ఉదాహరణలు చెప్తున్నందుకు ఏమనుకోకుండా మేడం. అంటే ఇప్పుడు ఒక జ్ఞాన స్థితిలో ఉన్న వ్యక్తి ఎక్కడికి కదలకుండా ఒక దగ్గర కూర్చొని జ్ఞాన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా, అజ్ఞాన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా కదలకుండా అని కాదు, ఆ స్థితిని చూడడం. ఒక మూర్ఖుడు మూర్ఖత్వాన్ని అబ్జర్వ్ చేయాలి. జ్ఞానం అని కాదండి, అక్కడ మీరు ఎక్కడ పొరపడ్డారు. ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్నారు, జ్ఞానికి చెప్పట్లేదు. అంటే ఆ స్థితికి వచ్చిన వ్యక్తులు అలా ఉంటారు కదా అని అవినేసరం అప్పుడు మనం చూద్దాం గాని, వాళ్ళు ఎలా ఉంటారని ఎలా మీరు చెప్పగలరండి? వాళ్ళకి యాక్టివ్ అంటే ఎక్కడికి కదలరా, ఏమీ చెయ్యరా? అలా కాదు. ఇక్కడ ఏంటంటే వాటీజ్ నుంచి ఎస్కేప్ అవ్వకుండా ఉండడం ముఖ్యం. యథార్థ స్థితి నుంచి ఎస్కేప్ అవ్వకుండా ఉండడం అన్నది చెప్తున్నారు. అర్థమైందా? అర్థమైంది మేడం. అదే ఇంకా దానికి పోలేక ఇవన్నీ ఉన్న స్థితిని ఉన్నట్టుగా మనం ఉండం. అది అందుకని ఏదో సంథింగ్ అయిపోవాలి. ఆవిడ అన్నట్టు ఆ గుర్తింపు తపన మనకి ఎక్కువ. ప్రజలు నన్ను గుర్తించాలి. శారద గారు నమస్తే మేడం. నమస్తే. అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో జరిగే
నేచర్స్ అన్నిటినీ కళ్ళ ముందు ఉంచినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ మనం ప్రతిఫలం ఆశించే చేస్తాం. ప్రతిఫలం ఆశించకుండా చేసే ప్రసక్తే లేదు దేనికైనా గూడా. ఇక్కడ అంతకంటే ప్రతిఫల ముఖ్యమండి ప్రతిఫలం ఆశించడం కాదు. ఇక్కడ ఆయన హైలైట్ చేస్తున్న పాయింట్ మనం ఉన్న స్థితి నుంచి పారిపోతున్నాం. అది ప్రతిఫలం ఆశించండి మానండి. అది రెండో సంగతి అక్కడ. గుర్తింపు కూడా విన్నారా? గుర్తింపు ప్రతి అది మీరు అబ్జర్వ్ చేయలేదు, మీకు అర్థం కావట్లేదు. మనం మన ఆంతరంగికంగా లోపలికి తీసుకుంటే మన స్థితి ఎప్పుడు మనం కోపంతో ఉన్నాం, ద్వేషంతో ఉంటున్నాం, మనలోని ఏదో ఒకటి చేసి చూపెట్టాలని తపన, ఇతరుల కంటే అధిక్యంగా ఉన్నానని, ఇలాంటివన్నీ ఎందుకంటే మనకు ఉన్నది మన శూన్య స్థితిలో ఉంటుంది మన లోపల. ఆ శూన్య స్థితిని మనం ఇష్టపడం, లేదా ఒంటరితనాన్ని ఇష్టపడం, దాంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం స్పెషల్ అని చూపెట్టుకోవడానికి. అర్థమైందా? అక్కడ పాయింట్ వాళ్ళ హైలైట్ చేస్తున్న పాయింట్ అది. అర్థమైంది మేడం. యథార్థంలో ఉండకుండా మనం అన్ని ఎస్కేప్ అవుతున్నాం అనేది క్లియర్ గా చెప్తున్నాం. ఆ యథార్థం నుంచి దూరంగా పారిపోతున్నాం. ఇవన్నీ ముసుగులే. సేవనో, సత్సంగమనో, లేకపోతే భజననో ఏవో ముసుగులు వేసుకుంటాం. ఒంటరితనం నుంచి ఇష్టం ఉండక పారిపోతాం. అవునవును. ఓకే, అర్థమైంది కదా అందరికీను? ఓకే మేడం. అర్థమైందా మీకు శారద గారు? ఇప్పుడు అర్థమైంది మేడం. మీరు చేసిన పని కామ్య కర్మ, నిష్కామ కర్మ అది వేరే సంగతి. అసలు ఎందుకు బయటికి మానసికంగా మనం ఉన్న స్థితి నుంచి మనం దాన్ని యాక్సెప్ట్ చెయ్యం. అది అక్కడ మెయిన్ పాయింట్. భార్గవి గారు మీకు అర్థమైందా? సందేహాలు లేవు అమ్మగారు. క్లియర్ గానే ఉందా టాపిక్? అమ్మగారు. ఈ పాయింట్ మనం కొంచెం లోపలికి చూడాలి. నిజంగా అలా చేస్తున్నానా కాదా అది మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకి అర్థమవుతుందండి. మనం చదివేసి వదిలేయడం కాకుండా నేను చేసే పనుల వెనకాల ఇదే నా ఉద్దేశ్యం అని చూడగలగాలి. ఓకే, అయితే ముగించేద్దాం అండి.